హాయ్ అండి అందరికీ. నేను మీ సతీష్‌ని. వైజాగ్‌లో ఆర్గానిక్ మేళా చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ డిసెంబర్ 4, 5, 6, 7 ఈ 4 డేస్‌లో చక్కగా జరిగింది. ఆ ఈవెంట్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. ఎంతో సంతోషాన్ని నేను ఇంటికి తీసుకొచ్చాను. సో, ఈ ఈవెంట్‌లో నేను 2 వీడియోలు చేశాను. ఒక వీడియో మీకు ఆల్రెడీ షేర్ చేశాను పార్ట్ 1 కింద. సో, ఈ పార్ట్ 1లో కూడా చూపించాను. ఇంకా చాలా ఉంది. అంత లెంత్ అంటే మరి చూడలేక అందరూ ఇసుక్కుంటారు. సో, అది లెంత్ ఎక్కువ అవుతుందని ఆ వీడియో కూడా ఎడిట్ చేసి ఈ 3 డేస్ 4 డేస్ అదే పని. సో, ఎడిట్ చేసి చూసేందుకు అనుకువగా మీకు అది పెట్టాను. సో, ఈ వీడియోలో మన నర్సరీలు చాలామంది పెట్టారు. సో, మన మొక్కలు బాగా ప్రదర్శించారు ఫ్రెండ్స్. సో, నర్సరీని చూడడానికి విశేష సంఖ్యలో మహిళామణులు హాజరయ్యారు. సో, మనం ఇంట్లో పెంచుకోవడానికి దేనికైనా గార్డెనింగ్ కింద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మొక్కలు చాలా బాగా నచ్చాయి. సో, చామంతులు ఏంటి, మందారాలు ఏంటి, క్రాటన్స్ వెరైటీలు ఒకటి కాదు, గులాబీలు చూస్తే ఇంక మతిపోతుంది అనుకోండి. ఇంక అంత అద్భుతమైన ఆ మొక్కల సరళి చూస్తే. సో, మనకు అక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. అలాగే వీటి సంరక్షణకు కూడా ఎన్నో టూల్స్ ఉంటాయి కదా, వాడే మొక్కలు పెంచుకోవడానికి మనకు పనికొచ్చి హార్మోన్లు, అలాగే వర్మీ కంపోస్ట్, అలాగే ఇంకా ఇంకా మందులు అలాంటివన్నీ పెట్టారు. సో, ఇవి అన్నీ కూడా ఇక్కడ దొరికాయి. అంటే కోకోపిట్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్, బయోపెస్టిసైడ్స్, వేపపిండి, ఇలాగ ఏదైనా సరే న్యాచురల్ ఐటమ్స్ అనమాట. సో, ఈ న్యాచురల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు పెట్టారు. సో, ఇవన్నీ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫ్రెండ్స్. ఈ అకేషన్ని మిస్ అవ్వకండి. ఈసారి మీరు చూసేందుకు మీకు అవకాశం లేకపోతే నా వీడియో చూసి మీరు కూడా ఈ ఆనందాన్ని సొంతం చేసుకోవాలని నా ఉద్దేశం. సో, స్టాల్స్లోకి వెళ్ళాను. సో, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్ మెథడ్లోనే పండించారు. సో, ఇవన్నీ పప్పు దినుసులు. ఇంకా ఇక్కడ స్టాల్కి సందర్శకులు చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. సో, పిల్లలు కూడా చదువుకునే పిల్లలు, ఈ స్టూడెంట్స్ కూడా కాలేజెస్ వాళ్ళు వచ్చారు. సో, ఇవన్నీ ఈవెంట్ అందరూ కవర్ చేశారు. సో, ఇక్కడ చూడండి, గిరిజన మహిళ. సో, ఇది అటు ఇటు 2 సైడ్స్ పెట్టారు స్టాల్స్ని. సో, ఇలాంటి అద్భుతమైన అవకాశం నా సొంతం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం అంతా నా మొహంలో మీరు చూడొచ్చు. అండ్ ఇది నేను ఇంకా ఎవరికైనా తెలియకపోతే నన్ను ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం ఇది నేను అని చెప్పి నేను పెట్టాను. సో, ఈ సెల్ఫీలో ఉన్నది నేనే. అంతకంతకు పెరుగుతూ ఉన్నారు కానీ తగ్గేది లేదు ఫ్రెండ్స్. అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా వస్తున్నారు. సో, ఇది చివరి రోజు నేను విజిట్ చేసింది. సో, ఎస్బీఐ స్టాల్. ఇక్కడ లేడీస్కి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, అలాగే రెడీమేడ్స్, అలాగే వాట్స్ నాట్ ఫ్రెండ్స్, ఇంకా లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ లేడీస్ వస్త్రధారణకు సంబంధించినవన్నీ దొరికాయి. అలాగే బ్యూటీకి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ పెట్టారు. సో, ఈ స్టాల్ అన్నీ చూడండి మీరు. ఇక్కడ న్యాచురల్గా అన్నీ కూడా న్యాచురల్గా వాడాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికాయి. ఇవన్నీ చూడండి. ఈ పచ్చళ్ళు, ఇది సత్వ న్యాచురల్స్ అని మనకు వైజాగ్లో చాలా ఫేమస్. వీళ్ళు గానుగు ద్వారా నూనె ఆడించి పెడతారు. సో, ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి. ఇప్పుడు ట్రిప్లే అని చెప్పి మనకి సామాన్లు, స్టీల్ సామాన్లకు బదులుగా ఇది ఎక్కువ మహిళలు వాడుతున్నారు. సో, ఈ ట్రిప్లే ఫర్నిచర్ బాగా వాడుకలో ఉంది. ట్రిప్లే సామాన్లు. సో, ఇవి బాగా యూసేజ్లో ఉంది. ఇవి వాడుతున్నారు. ఎందుకంటే ఇటు వల్ల ఏంటి, ఇవి ఒకటి, క్యాస్ట్ ఐరన్ ఒకటి. సో, ఈవిడ మేడం ఇక్కడికి వచ్చారు. ఈవిడ చూశారు, చాలా చక్కగా అన్నీ చూసి వెళ్తున్నారు. సో, ఇవేమో మన ఎల్ఈడిలో మనకు పెట్టారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చాక చూడండి, ఆవు ఎంత బాగుందో, ముద్దొస్తుంది కదా. మన ఇంట్లో ఉన్న ఆవే, మా పెరట్లో ఆవు. చక్కగా నిజం అనుకున్నారు కదా, ఇదే లేదు, ఇది కూడా బొమ్మ ప్రతిమ, ఆవు ప్రతిమ. సో, గౌతమ్ బుద్ధ, వెనకాతల సీతారామరాజు స్టాచ్యూ, కిందన కుందేలు పిల్లలు, ఇవన్నిటి మధ్య నేను. సో, దూరంగా స్టాల్స్ తాలూకా గొడవన్లా కనబడింది కదా మీకు, అది లాంగ్లో అది స్టాల్స్ పెట్టారు. సో, ఇది ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి అబ్బాయిలు ఎంత ఎంజాయ్ చేశారో. సో, ఈ కుందేలు బొమ్మలు మరీ ఎత్తుకుని మరీ పెట్టాడు. సో, ఇవన్నీ కుందేళ్ళు, వాటి మధ్య నేను. సో, గొప్ప అద్భుతమైన అనుభూతి. సో, ఏదైనా వింటర్ వచ్చిందనగానే మనకు ఎగ్జిబిషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఇంట్లోకి కావాల్సిన అన్ని ఐటమ్స్లో మనకు అక్కడ చూసుకుని కొనుక్కోవచ్చు. సో, ఇది ఆర్గానిక్ మెథడ్లో పొలాన్ని ఎలాగా తయారు చేసుకోవచ్చు, దానికి ఏమేమి కావాలి, అలాంటివన్నీ కూడా ఇక్కడ బయట పెట్టారు. సో, ఎలా పండించాలనే విధానాలని ఇక్కడ వివరించారు. అక్కడ బోర్డులో కూడా అవన్నీ చక్కగా రాశారు. ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను.
అంటే పంటకు సేంద్రియ విధానం ఏం చేయాలనేది ఇక్కడ మెయిన్. ఇక్కడ మట్టి పాత్రలు, వంట పాత్రలు, అలాగే మట్టి బొమ్మలు. చూసే కొద్దీ చూడాలనిపించి విశేషాలను అస్సలు మిస్ అవ్వకూడదు. సో అందుకని నేను పట్టుదలగా ఈ వీడియోలు చేశాను. ఫస్ట్ వీడియో మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇది బయట మనకి భోజనాలు అరేంజ్ చేశారు. అక్కడ కౌంటర్ అది, ఇక్కడ భోజనాల కౌంటర్ ఫ్రెండ్స్. సో ఈయన సారేమో ఈయన ఆర్గానిక్ మేళా తాలూకా ఈయనమాట సమన్వయకర్త, కన్వీనర్ అంటారుగా, ఆ పోస్ట్లో ఉంటారు ఆయన. సో ఇవన్నీ ఆర్గనైజర్సే. సో ఇక్కడ బయటకు వచ్చాక ఒక స్టాల్ ఉంది. అదేంటంటే కొంగర రమేష్ గారిని మనకు విశాఖపట్నం దగ్గర ఆనందపురం ఉంటుంది, ఆ ఊర్లో ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన మ్యాంగోలో అమృత అని ఒక మామిడి రకం పండించారు. సో అది ఈయన చాలా పేరు వచ్చింది. సో ఈ మ్యాంగోలో ఏంటంటే మనం ఐస్ ఫ్రూట్ లాగా ఉంటుంది ఆ సైజు. సో సన్నగా అదేంటంటే తీపి అనమాట, మంచి స్వీట్నెస్. మనం చాలా సింపుల్గా తీసుకుని తినొచ్చు. ఊరికే రసాలు కారిపోవడం మనకి తినడానికి ఇబ్బందికరంగా అలాగ ఉండేది కాదు. ఇది అది గుజ్జుగా ఉండి మన ఐస్ ఫ్రూట్ ఎలా తింటాం అలా తినొచ్చు. అట్టిపండులాగా తొక్కోల్చుకుని తినే రకం అనమాట. సో దీని వెరైటీ ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చారు కదా, అలాగే తినొచ్చు. సో అట్టిపండు మనం ఎలా తింటాం అలాగే తొక్క తీసుకుని తినే రకం ఇది. ఈ ఆవులు పొంగనూరు జాతి ఆవులు. సో ఇవన్నీ చిత్తూరు జిల్లా బాగా ఉంటాయి కదా. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే లైక్ చేస్తే ఏంటంటే వీడియోలు చాలామంది చూడడానికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.